46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది. మాస్టర్ మనోడే ఏదో చిన్న బాధలో ఉన్నాడు. మహత్ ఏం చేశాడు? ఓడిపోయాడు అంతేగా. గెలిచిన ప్రయోజనం ఘోరాతి ఘోరంగా దారుణంగా ఓడిపోయాడు. లేదు పెద్ద లేదు, ప్రతి లంచి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. దేవుడి దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము. నేను ఎర్రి బుక్ని అనుకున్నావు కదూ. మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పి. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే, అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఒరే నేను చూపిస్తానండి. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పని. డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా నువ్వు. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగ్లు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టి అధ్వానమైన పరిస్థితికి ఈరోజు చూస్తా ఉన్నాం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడో ఉండేది, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఎందుకు అడుగు తింటానికా? బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ
కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాను. దీన్ని పొడి చేస్తే దీంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు తల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపు? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అని అంటే, బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. లాస్ట్ టైం మనకు 151 ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి. ఈసారి 151 కాదు, తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుంటావా? నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా, మళ్ళీ మాట తప్పడం నమ్మకం. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు